హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే కందగడ్డలండి. మనకి శివరాత్రి వచ్చింది అంటే మెయిన్గా వచ్చేసి కందగడ్డలు కదండి. వీటిని చిలకడ దంపులు అని కూడా అంటారు కదా. ఇంకా మనం ఎప్పుడు రెగ్యులర్గా ఉడికించే విధంగా కాకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే కందగడ్డల్ని అరిటాకులో వేసి ఫ్రై చేయండి. నిజంగా దీని టేస్ట్కి మీరు ఫిదా అయిపోతారండి, అంత రుచిగా ఉంటాయన్నమాట. దానికోసం అయితే అరిటాకులను తీసుకొని చక్కగా కట్ చేసేసుకోవాలండి. తర్వాత ఇక్కడ వచ్చేసి కందగడ్డల్ని తీసుకోవాలి. కందగడ్డలు మరీ లావుగా కాకుండా కొంచెం సన్నగా ఉన్న కందగడ్డల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనం తీసుకున్న కందగడ్డలన్నీ ఇలా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా, మరీ లావుగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే ఒక స్టాండ్ పెట్టేసుకొని అరిటాకునైతే కొంచెం వేడి చేసుకుంటే చక్కగా మనకి ఫోల్డ్ అవుతుందండి తొందరగా. చూసారు కదా, ఇలా అరిటాకునైతే చక్కగా వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న అరిటాకుని ఒక ప్లేట్లోకి వేసుకొని పైన మళ్ళీ ఇంకొక చిన్న అరిటాకు ముక్కను వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న కందగడ్డ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీనిపైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగించుకొని ఉంచుకోవాలండి. అలా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పైనుండి 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి. మీరు కొంచెం స్వీట్ తగ్గించి తింటే ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవాలి. దానిపైన షుగర్ వేసుకున్నాక పైనుంచి కొద్దిగా వాటర్ అండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొద్దిగా వాటర్ పైనుండి జిమ్ముకొని చక్కగా దీన్ని ఫోల్డ్ చేసేసుకోవాలండి. మనం వేడి చేసుకున్నాం కాబట్టి చక్కగా మనకి ఫోల్డ్ అయిపోతుంది అరిటాకు. నిజంగా ఒక్కసారి ఇలా అరిటాకులో అయితే ట్రై చేయండి. కందగడ్డ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా కుక్ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి మళ్ళీ అరిటాకుతోనే చక్కగా ముడేసుకోవాలండి, ఊడిపోకుండా. కొంచెం కష్టపడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం స్లోగా చేసుకుంటే చక్కగా చేసేసుకోవచ్చు అన్నమాట. కొంచెం టైం తీసుకున్నా కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఇలా అరిటాకులో మనం చక్కగా ఫ్రై చేసుకుంటే కందగడ్డ అనేది. చూసారు కదా, ఇలా చక్కగా ముడి వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసేసుకోవాలండి. తర్వాత అయితే ఇంకోటి కూడా నేను చూపిస్తున్నాను చూడండి. చక్కగా మళ్ళీ అరిటాకు వేడి చేసేసుకొని కందగడ్డ ముక్కలు వేసుకొని చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే 4 అయితే ఫోల్డ్ చేసేసుకున్నానండి. చక్కగా ఇలా ప్యాకెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని మనం దోశలు వేసుకుంటాం కదా, ఆ పెనం పెట్టుకొని పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ప్యాకెట్లను అయితే పెట్టేయాలండి. ఇలా పెట్టేసుకొని పైనుంచి కొద్దిగా వాటర్ వేసుకోండి, మరీ ఎక్కువ కాదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా వాటర్ జిమ్ముకోవాలి. పైనుంచి ఇలా కొద్దిగా వాటర్ జిమ్ముకున్నాక చక్కగా మూత పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలండి. ఏదైనా గిన్నె లాంటిది పెట్టేసుకోవాలి, ఆవిరి అనేది బయటికి పోకుండా. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలండి. మనకి ఇవి కేవలం ఒక 10 నుంచి 12 నిమిషాల లోపల అయిపోతాయి. మధ్యలో ఒక్కసారి కొంచెం అటు ఇటు కదుపుకోవాలండి. చక్కగా మనం వేసుకునే ప్యాకెట్స్ అనేటివి అటు ఇటు అనుకొని మళ్ళీ గిన్నె పెట్టేసుకుందాము. చక్కగా మనం వేసుకున్న నెయ్యి, చక్కెర అనేది చక్కగా మెల్ట్ అయిపోయి చక్కగా కందగడ్డ కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి. ఇక్కడ నాకు కేవలం ఒక 12 నిమిషాల లోపల చక్కగా రెడీ అయిపోయినవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము. చూసారు కదా, ఇక్కడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. రెగ్యులర్గా ఉడికించే దానికంటే కూడా ఒక్కసారి ఇలా అరిటాకులో అయితే మీరు నిజంగా ట్రై చేయండి. కందగడ్డ చూసిన ప్రతిసారి ఇలా అరిటాకులోనే మీరు ట్రై చేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే ఇప్పుడు ఒక పొట్లం అయితే ఓపెన్ చేసి చూపించేస్తున్నాను. చూసారు కదా, ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయినాయో. నిజంగా చక్కెర అలాగే మనం వేసుకునే నెయ్యి చక్కగా మెల్ట్ అయిపోయింది. ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయినాయో చూసారా. ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందండి. చక్కగా తొందరగా కూడా కుక్ అయిపోతాయి మనకి ఇలా అరిటాకులో కుక్ చేసుకోవడం వల్ల. ఇక్కడ ఇంకోటి నేను ఓపెన్ చేసి చూపించేస్తున్నాను చూడండి. ప్యాకెట్ అనేది చక్కగా కుక్ అయిపోయినాయండి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా కందగడ్డలను అయితే అరిటాకులు అయితే చక్కగా ఇలా ఫ్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మరి అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.